ఫ్రెండ్స్, మన హిందూ ధర్మంలో బ్రహ్మగారు సరస్వతితో, విష్ణువు మహాలక్ష్మితో, శివుడు పార్వతితో కలిసి ఎందుకుంటారో తెలుసా? దీని వెనుక ఓ అద్భుతమైన విజ్ఞానం ఉంది. బ్రహ్మ సరస్వతి. బ్రహ్మగారు సృష్టికర్త, అంటే కొత్తగా ఏదైనా సృష్టించడమే ఆయన పని. కానీ ఏ సృష్టికి ఒక సీడ్ లేదా ఎగ్ అవసరం. ఎగ్జాంపుల్, చెట్టు అయితే ఆ చెట్టు ఎలా పెరుగుతుందో, ఎంత పెద్దదవుతుందో అనే సమాచారం ఆ సీడ్లోనే ఉంటుంది. మనుషులలో ఇది డిఎన్ఏ రూపంలో ఉంటుంది. అంటే సృష్టికి కేవలం సీడ్ కాదు, జ్ఞానం కూడా అవసరం. అందుకే బ్రహ్మతో పాటు జ్ఞానదేవి సరస్వతి కావాలి. విష్ణువు మహాలక్ష్మి. బ్రహ్మ సృష్టించిన దాన్ని విష్ణువు కాపాడతాడు. అంటే ఓ మొక్క పెరుగుతుంటే నీరు, వెలుతురు కావాలి. మనిషికి ఆహారం, బట్టలు, డబ్బు అవసరం. ఈ అవసరాలన్నీ ధనంతో నిండిన లక్ష్మీదేవి వల్లే అందుతాయి. కాబట్టి విష్ణువుతో లక్ష్మి ఉండడం తప్పనిసరి. శివుడు, పార్వతి. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు కాపాడుతాడు. కానీ ఒక దశలో అది ముగియాలి. దీన్ని డిస్ట్రాయ్ చేయడం శివుని పని. కానీ ఏదైనా నాశనం చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తి రూపమే పార్వతీదేవి. అందుకే శివుడికి పార్వతి అవసరం. మన త్రిమూర్తులు ఒక్కరుగా కాకుండా వారి శక్తులతో కలిసి ఉన్నప్పుడే ఈ లోకం సరిగ్గా నడుస్తుంది. సృష్టి, స్థితి, లయం అన్నీ శక్తి సహకారంతోనే జరుగుతాయి. ఇదే సనాతన ధర్మం యొక్క అసలైన భావం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్